అమావాస్య సోమవారంతో కలిసి వస్తే అది కొన్ని కోట్ల సూర్యగ్రహణాలతో సమానమవుతుందట. బహుపుణ్య మహోదయ కాలం, ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం. సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయట. సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా పేదవారికి అన్నదానం చేయటం, మౌనవ్రతం చేయటం ఎంతో ఫలప్రదం. సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. గంగానది, త్రివేణి సంగమం లేదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి, రోగాలు బాధలు తొలగడానికి మార్గం ఏర్పడుతుందట. వేదవ్యాస మహర్షి చెప్పిన ప్రకారం సోమావతి అమావాస్య నాడు పుణ్యనదుల్లో స్నానం చేసేవారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథ. పూర్వం ఒక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైనటువంటి 7 కొడుకులు, పెళ్లి కాని కుమార్తె ఉన్నారు. ఒకరోజు పెళ్లి కాని ఆ కుమార్తెను సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడి దీని గురించి అడగడానికి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తారు. వర్తకుని భార్య ఆ పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా దానికి వారు చాలా బాధపడి పరిష్కారం అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింగాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కొడుకుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన చెల్లితో కలిసి వెళతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి రాబందు పిల్లల్ని తినటం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఆ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి రాబందు జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నది దాటడానికి సహాయం చేస్తుంది. వీరు అక్కడకు వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు సేవ చేయగా సోమావతి అమావాస్య రోజున ఈ కన్య నుదుటిన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుందట. ఇది సోమావతి అమావాస్య కథ.